హాయ్, వెల్కమ్ టు శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీ. మనందరికీ తెలిసిందే ఏపీ గవర్నమెంట్ కమింగ్ మంత్స్లో గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతా ఉంది. సో గ్రూప్ 1లో చాలా మంచి పోస్టులు ఉన్నాయి, గ్రూప్ 2లో కూడా చాలా మంచి పోస్టులు ఉన్నాయి. సో ఈ పోస్ట్ అంటే గ్రూప్ 2లో మనకి ఎగ్జిక్యూటివ్ పోస్టులు కూడా ఉన్నాయి. సో చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే గ్రూప్ 1కి గ్రూప్ 2కి కలిసి మనం ప్రిపేర్ అవ్వచ్చా? సో ఎందుకు ఈ డౌట్ వస్తుంది ఆస్పిరెంట్స్లో నార్మల్గా అంటే ఏపీ గ్రూప్ 1 చూసుకుంటే మనము నార్మల్గా అది ప్రిలిమ్స్ ఏమో మనకి ఎంసీక్యూ ప్యాటర్న్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి అడుగుతారు. మెయిన్స్కి వచ్చినప్పటికీ మనకి ఎస్ఏ పేపర్తో పాటు మనకి 4 డిస్క్రిప్టివ్ పేపర్లు ఉంటాయి అండ్ దెన్ వీ హ్యావ్ 2 క్వాలిఫైయింగ్ పేపర్స్ అన్నమాట గ్రూప్ 1 అయితే. సో మనకి ఎగ్జామ్ ఎట్లా ఉంటుంది అంటే బోత్ ఎంసీక్యూస్ ఉంటుంది అండ్ డిస్క్రిప్టివ్ కూడా ఉంటుంది అన్నమాట. ఒకవేళ గ్రూప్ 2 చూసుకున్నట్లయితే ప్రిలిమ్స్ నుంచి చివరి దాకా మనకి అన్ని ఎంసీక్యూ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. పైగా గ్రూప్ 1లో మనకి ఇంటర్వ్యూ ఉంది, గ్రూప్ 2లో మనకి ఇంటర్వ్యూ లేదు. సో పోస్టులు మంచిగా ఉన్నాయి. సో గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళు గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వచ్చు అవ్వకూడదా? సో ఒకరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే అది నిజంగా పాసిబుల్ అయినా, ఎందుకంటే 2 వేరే అని చెప్పి చాలా డౌట్స్ ఉంటాయి ఆస్పిరెంట్స్కి. సో మనం ఇప్పుడు ఈ సెషన్లో ఏంటంటే మనము గ్రూప్ 1కి గ్రూప్ 2కి కలిపి ఎట్లా ప్రిపేర్ అవుదామని చెప్పేసి నేను మీకు ఒక బేసిక్ ఐడియా ఇస్తాను అనమాట. సో మనకి చూసుకున్నట్టయితే ముందు మనకి అసలు గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 కలిపి ప్రిపరేషన్ చేయగలిగేది పాసిబిలిటీయా కాదా అనే విషయాన్ని ఇప్పుడు మనము ముందు సిలబస్ చూసినాక మనకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది కదా, దాన్ని బట్టి బేస్ చేసుకుని మనం ప్రిపరేషన్ ఎట్లా అప్రోచ్ చేయాలని చెప్దాం. ఓకే, సో మనకి బేసిక్గా చూసుకుంటే గ్రూప్ 1 నోటిఫికేషన్ మనకి ఆగస్ట్లో ఉండొచ్చు, మనకి 91 వేకెన్సీస్ ఉన్నాయి. గ్రూప్ 2 వచ్చేసి సెప్టెంబర్ 15th ఉండొచ్చు అండ్ దెన్ వీ హ్యావ్ ద 750 వేకెన్సీస్. సో మనకి సిలబస్ చూసినట్లయితే అంటే బ్రీఫ్గా చూసినట్లయితే మనకి ప్రిలిమ్స్కి గ్రూప్ 1కి ఏమొస్తుంది అంటే ప్రిలిమ్స్లో మనకి ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ అంటే ఇండియన్ జాగ్రఫీ అండ్ వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ సొసైటీ అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ మెంటల్ ఎబిలిటీ. సో ఇవి మనకి గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిలిమ్స్ కొన్న సిలబస్ అన్నమాట. అండ్ దెన్ ఇఫ్ యూ సీ ద గ్రూప్ 1 ప్రిలిమ్ సిలబస్, ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామీ, పాలిటీ. మనకి గ్రూప్ 1లో మనకి 2 పేపర్స్ ఉంటాయి, మార్నింగ్ ఒక పేపర్, ఆఫ్టర్నూన్ ఒక పేపర్. సో మధ్యాహ్నం పేపర్లో మనకి ఎస్ఎన్టీ, ఎన్విరాన్మెంట్, కరెంట్ అఫైర్స్ అండ్ ద క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఆర్ ద మెంటల్ ఎబిలిటీ. సో మనకి అప్డేట్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఏవి కామన్గా ఉన్నాయమ్మా? ఇండియన్ హిస్టరీ కామన్గా ఉంది, ఇండియన్ హిస్టరీ కామన్గా ఉంది అండ్ దెన్ జాగ్రఫీ వీ హ్యావ్ హియర్ అండ్ వీ హ్యావ్ జాగ్రఫీ హియర్. కింద సో కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ అండ్ ద క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్. సో ఇవన్నీ ప్రిలిమ్స్లో మనం చూసినట్లయితే దాదాపు 4 టాపిక్స్ అనేవి గ్రూప్ 1 ప్రిలిమ్స్ మనకు కనిపిస్తూ ఉన్నది. అంటే ఇక్కడ 4 టాపిక్స్ అంటే ఏంటి, 4 ఇంటూ ఎంత కాదనుకున్నా 30 కదా. సో 120, ఇక్కడ కూడా సేమ్ 120 మార్క్స్. ఇక్కడ టోటల్ గ్రూప్ 1 వచ్చేసి పేపర్ 1 పేపర్ 2 కలిపి 240 మార్క్స్కి ఉంటుంది అండ్ దెన్ ఇక్కడ గ్రూప్ 2 ప్రిలిమ్స్ వచ్చేసి 150 మార్క్స్కి ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ చూసారు కదా దాదాపు 120 మార్క్స్ ప్రిలిమ్స్ మనం ఆల్రెడీ గ్రూప్ 2లో కవర్ చేస్తూ ఉన్నాం. అండ్ దెన్ మెయిన్స్కి వచ్చినాక సో మెయిన్స్లో మనకి ఆంధ్ర హిస్టరీ ఉంటుంది. గ్రూప్ 2కి వచ్చిన తర్వాత మనకి పేపర్ 1లో ఆంధ్ర హిస్టరీ ఉంటుంది, పాలిటీ ఉంటుంది. పేపర్ 2లో ఎకనామీ, బోత్ ఏపీ అండ్ ద ఇండియన్ ఎకనామీ అండ్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్. సో మళ్ళీ ఇక్కడ గ్రూప్ 1లోకి వచ్చిన తర్వాత మెయిన్స్ ఏముంటుంది, ఇండియన్ హిస్టరీ అండ్ ద ఆంధ్ర హిస్టరీ ఉంటుంది అండ్ దెన్ యూ హ్యావ్ పాలిటీ అండ్ దెన్ ఎకానమీ. ఈ ఎకానమీలో మళ్ళీ మనకి ఇండియన్ ఎకానమీ అండ్ ద ఏపీ ఎకానమీ అనేవి ఉంటాయి అండ్ దెన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది ఇక్కడ మళ్ళీ అండ్ దెన్ వీ హ్యావ్ ద క్వాలిఫైయింగ్ పేపర్స్. సో ఇక్కడ మీరు రెండు ఎగ్జామ్స్ని కంపారిజన్ చేసి సిలబస్ చూసినట్లయితే ప్రిలిమ్స్కి అండ్ మెయిన్స్కి సిలబస్ చూసినట్లయితే వీ హ్యావ్ ఏ ఓవర్లాపింగ్ ఏరియా. సో ఓవర్లాపింగ్ ఏరియా ఉంది కదా, సో ఏంటి, సో ఈజ్ దెన్ పాసిబిలిటీ కలిసి చదవచ్చా? ఎస్, వీ కెన్ ప్రిపేర్ ఫర్ బోత్ గ్రూప్ 1 అండ్ ద గ్రూప్ 2. ఎట్లా ప్రిపేర్ అవ్వాలి? సో ఇక్కడ మనకి ఏంటంటే ముందు మనము కోర్ సబ్జెక్ట్స్గా డివిజన్ చేసుకుందాం. సో కోర్ సబ్జెక్ట్స్ ఏముంటాయండి నార్మల్గా బోత్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి? సో ఇండియన్ పాలిటీ కోర్ సబ్జెక్టే, ఇండియన్ ఎకానమీ అండ్ ద ఏపీ ఎకానమీ ఇది కూడా కోర్ సబ్జెక్టే కదండి. అంటే వీ హ్యావ్ ఇండియన్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ అండ్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ద ఎన్విరాన్మెంట్. సో ఇవి కోర్ సబ్జెక్ట్స్ అన్నమాట.
సో ఇండియన్ పాలిటీ మనకి గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఉంటుంది, గ్రూప్ 2 మెయిన్స్లో ఉంటుంది. సో మనకి ఇండియన్ పాలిటీ ఎక్కడ వస్తుందండి? నార్మల్గా గ్రూప్ 1 ప్రిలిమ్స్లో వస్తుంది, దాంతో పాటుగా గ్రూప్ 2 మెయిన్స్లో వస్తుంది, అండ్ దెన్ అగైన్ గ్రూప్ 1 మెయిన్స్లో కూడా వస్తుంది. అవునా కాదా? సో ఇక్కడ 75 మార్క్స్కి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం పేపర్ పార్ట్ని అప్డేట్ చేసినట్లయితే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి దే ఆర్ ఆస్కింగ్ అనలిటికల్ క్వశ్చన్స్. అంటే రీజనింగ్ పెరుగుతుంది కదా, మనము రీజనింగ్ పెరుగుతున్నప్పుడు వీ కెనాట్ బ్లైండ్లీ రిమెంబర్ ద ఫ్యాక్ట్స్ అనే దాన్ని రిమెంబర్ చేసుకుని మన ఎగ్జామ్ అనేది ప్రిపేర్ కాలేము. సో కొంచెం అనాలిసిస్ చేయాలి కదా. సో ఈ అనాలిసిస్ ఏంటంటే, ఈ అనాలిసిస్ చేస్తాం కదా, సో మనం ఫ్యాక్ట్స్తో పాటు మెయిన్స్కి తగ్గట్టు సో ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్నట్లయితే మనకి బోత్ గ్రూప్ 2 మెయిన్స్కి అండ్ గ్రూప్ 1 మెయిన్స్కి పనికొస్తుంది. సో ఇక్కడ చదివేదాన్ని ఏంటంటే, ఇప్పుడు కొంచెం మనం చదివిన దానికి రీజనింగ్ యాడ్ చేస్తాం, అనాలిసిస్ యాడ్ చేస్తాం. అంటే కరెక్టా కాదా, ఇష్యూస్ ఏంటి అంటే కొంచెం ఇప్పుడు దాకా మనము ఫ్యాక్ట్స్ రిమెంబర్ చేసింది కాస్త మనం ఏం చేస్తామంటే దాని బ్యాక్గ్రౌండ్కి వెళ్తాము, దాంతోపాటు ప్రోస్ లేకపోతే ఇష్యూస్ ఏంటి, సో దాని రీజన్ ఏంటి, దీంట్లో ఏమన్నా లూప్ హోల్స్ ఉన్నాయా అంటే కొంచెం అనాలిసిస్ చదువుతూ ఉంటామన్నమాట. దీనివల్ల మనకి పాలిటీ అనేది ఎక్స్టెన్సివ్గా కవర్ అవుతుంది. ఇంక అడ్వాంటేజ్ ఏంటంటే గ్రూప్ 1కి గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నప్పుడు వెన్ దే ఆస్క్ అనలిటికల్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ ద గ్రూప్ 2 మెయిన్స్లో పాలిటీ పేపర్లో అనలిటికల్ క్వశ్చన్స్ అడిగినప్పుడు మనము వాటిని ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. సో మనం పాలిటీ కూడా ఒక రకంగా రెండు కలిసి ప్రిపేర్ అయితే మనకి పాలిటీ అనేది అడ్వాంటేజెస్ పొజిషన్లో ఉంటాము. అండ్ దెన్ కమింగ్ టు ద ఇండియన్ ఎకానమీ అంటే ఏపీ ఎకానమీ. సో మనకి గ్రూప్ 2లో దీనికి కూడా 75 మార్క్స్ అలొకేట్ చేశారండి మెయిన్స్లో. అదే గ్రూప్ 2 మెయిన్స్లో దీనికి 75 మార్క్స్ అలొకేట్ చేశారు. అదే గ్రూప్ 1కి మెయిన్స్కి వచ్చినట్లయితే 150 మార్క్స్ అలొకేట్ చేశారు. సో ఇక్కడ మన ఫ్యాక్ట్స్ అండ్ బేసిక్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ప్రిపేర్ అవ్వాలి. సో మనం స్టాండర్డ్ బుక్స్ చదువుతాం, స్టాండర్డ్ MCQసే ఫాలో చేస్తూ ఉంటాం, అవే ప్రాక్టీస్ చేస్తాం. సో మెయిన్స్కి వచ్చినాక ఏంటంటే మనం ఏదైతే పాలిటిక్స్ చేస్తున్నామో అనాలిసిస్ పార్ట్ని మనము కొంచెం స్ట్రెంథెన్ చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ మనం ఏదైతే నెంబర్స్ గుర్తు పెట్టుకుంటున్నామో గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎకనామిక్స్గా బడ్జెట్ కానీ సర్వే కానీ ఏదైనా వచ్చినప్పుడు మనం ఏంటంటే అలొకేషన్స్ బడ్జెట్లో అగ్రికల్చర్కి ఇంత అలొకేషన్ జరిగింది, లేకపోతే ఇండస్ట్రీస్కి ఇంత అలొకేషన్ చేశారు అని ఏవైతే చదువుతున్నామో ఆ నెంబర్స్ అనేవి మనం మెయిన్స్లో కూడా వాడుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ మీకు 2 రకాలుగా ప్రిపరేషన్ అనేది సపోర్ట్ చేసుకుంటుంది అన్నమాట. అర్థమవుతుంది. దాని కాన్కరింగ్గా మీకు తెలియకుండానే మీకు వాల్యుయేషన్ అనేది బాగా జరుగుతూ ఉంటుంది. సో ఒకవేళ క్వశ్చన్ ఏమైనా ట్విస్ట్ చేసి ఇచ్చినా కానీ మీరు హ్యాండిల్ చేయగలుగుతారు గ్రూప్ 2 మెయిన్స్లో. సో దాని తర్వాత ఇండియన్ హిస్టరీ అంటే ఏపీ హిస్టరీ. సో ఇండియన్ హిస్టరీ మనకి ఎక్కడ వస్తుందండి? మళ్ళీ ఇండియన్ హిస్టరీ ఎక్కడ వస్తుంది మనకి? గ్రూప్ 2లో మెయిన్స్ దగ్గర వస్తుంది, గ్రూప్ 2లో ప్రిలిమ్స్లో వస్తుంది. ఇండియన్ హిస్టరీ అనేది ప్రిలిమ్స్లో వస్తుంది. మళ్ళీ గ్రూప్ 2లో ఇండియన్ హిస్టరీ వచ్చేసి ఎక్కడ వస్తుందండి? ప్రిలిమ్స్లో వస్తుంది. అదే గ్రూప్ 1లో కూడా ప్రిలిమ్స్లో వస్తుంది, మళ్ళీ మెయిన్స్లో కూడా వస్తుంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇండియన్ హిస్టరీ అనేది గ్రూప్ 1కి వచ్చేటప్పటికి బోత్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ద ప్రిలిమ్స్ అండ్ ద మెయిన్స్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి 5 క్వశ్చన్స్ వస్తాయి. అట్ ద సేమ్ టైం 30 మార్క్స్ ప్రిలిమ్స్లో. మళ్ళీ గ్రూప్ 2లో కూడా ఇండియన్ హిస్టరీ వెయిటేజ్ వచ్చేసి 30 మార్క్స్ అన్నమాట. సో మీరు ఇండియన్ హిస్టరీ దాన్ని కూడా గట్టిగా కవర్ చేసినట్లయితే, బాగా కవర్ చేసిన ఫ్యాక్ట్స్ అన్ని గుర్తుపెట్టుకున్నట్టయితే మనకి ఈజీగానే ఉంటుంది. ఎందుకంటే హిస్టరీ అబౌట్ ఫ్యాక్ట్స్ కదా, మీరు జస్ట్ స్టోరీ రూపంలో గుర్తుపెట్టుకోవచ్చు. సో దానికి తగినట్లు పాయింట్లు రాసుకోవచ్చు. ఇప్పుడు శాతవాహన చదువుతామండి. శాతవాహనాల్లో మనకి అరగట్ట అని ఉంటుంది. అరగట్ట ఏంటి? అగ్రికల్చరల్ ప్రొడక్షన్లో మనకి వాటర్ మిషన్ అనమాట అది. సో ఇలాంటివి ఏంటంటే మనకి ఇలాంటి ఫ్యాక్ట్స్ తెలిసినప్పుడు ఏపీఎస్సి గ్రూప్ 1లో క్వశ్చన్ అడిగినప్పుడు సో అగ్రికల్చర్ కంట్రిబ్యూషన్ ఆఫ్ శాతవాహనాస్ అంటే ఇలాంటివి మెన్షన్ చేయొచ్చు అన్నమాట.
సో మీరు ఏంటంటే మన ప్రిపరేషన్ అది ఎట్లా చేసుకోవాలంటే గ్రూప్ 1కి గ్రూప్ 2కి ఇంటిగ్రేటెడ్గా ఫ్యాక్ట్స్ని గుర్తుపెట్టుకుంటూ కొంచెం అనాలిసిస్ చేసుకున్నట్లయితే మనకి ప్రిపరేషన్ సాఫీగా అవుతూ ఉంటుంది. సో మీకు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే అక్కడ ఇంతకుముందు ఎర్లియర్ నోటిఫికేషన్లో కూడా చాలామంది ర్యాంకర్స్ బోత్ గ్రూప్ 2కి గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యారు. 2 ఎగ్జామ్లు కూడా క్లియర్ చేశారు అనమాట. సో మీకు భయాలు అయితే ఏం పెట్టుకోవద్దు. గ్రూప్ 2 అంతా గ్రూప్ 1 మనం కలిసి ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. సో ఇక్కడ ఇండియన్ హిస్టరీ అయిపోయింది. ఏపీ హిస్టరీ. సో ఏపీ హిస్టరీ ఏంటంటే మనకి గ్రూప్ 2లో 75 మార్క్స్ అలొకేట్ చేస్తారండి. ఏపీ హిస్టరీ మనకి గ్రూప్ 2 మెయిన్స్లో మనకి 75 మార్క్స్ అలొకేట్ చేస్తారు. అండ్ దెన్ ఇన్ ద గ్రూప్ 1 మెయిన్స్లో ఒక 5 క్వశ్చన్స్ వస్తాయి. 5 క్వశ్చన్స్ వస్తాయి. 5 × 10 అంటే 50 మార్క్స్ మాట. సో ఇక్కడ కూడా అంతే. సో ఏంటంటే మనం ఫ్యాక్ట్స్ని గుర్తుపెట్టుకుని అనాలిసిస్ చేసుకొని రాసుకోవాలి. సో దీనికి హిస్టరీ అనేది ఏంటంటే మనం పర్టికులర్గా ఆన్సర్ చేయడానికన్నా కానీ ఎంతో కొంత బ్యాక్గ్రౌండ్ తెలియాలి కదా. సో ఇప్పుడు ఏంటంటే మనం జస్ట్ గుర్తుపెట్టుకుంటాం అంతే. గుర్తుపెట్టుకొని రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తూ ఎంసీక్యూస్కి ఎంత టైము, ఆన్సర్ రైటింగ్కి ఎంత టైము అని పెట్టుకొని చేసుకున్నట్లయితే ప్రిపరేషన్కి ఎలాంటి ఇబ్బంది రాదు. చాలామంది ఏంటంటే 2 డిఫరెంట్ సబ్జెక్ట్స్ కదా, అంటే 2 వేరు ప్యాటర్న్స్ అవుతాయి. ఎంసీక్యూ ఒకలాగా లేకపోతే డిస్క్రిప్టివ్ ఒకలాగా కదా, ఇలాంటి భయాలు అయితే పెట్టుకోవద్దు. మీరు ఈజీగానే చేయొచ్చు. ఇట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్లానింగ్ మాట. అండ్ దెన్ ఎస్ఎన్టీ అంటే ఎన్విరాన్మెంట్. సో మీకు గ్రూప్ 2లో ర్యాంక్ రావాలన్నా గ్రూప్ 1లో ర్యాంక్ రావాలన్నా కానీ ఎస్ఎన్టీ డస్ ప్లే ఏ ఇంపార్టెంట్ రోల్. దీనికి కూడా వెయిటేజ్ 75 మార్క్స్ ఉన్నాయండి. ఇది గ్రూప్ 2 మెయిన్స్లో. అండ్ దెన్ గ్రూప్ 1 మెయిన్స్లో వచ్చేసి 150 మార్క్స్. అండ్ దెన్ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కూడా దాదాపు 60 మార్క్స్ అనేవి దీనికి ఎస్ఎన్టీకి అలొకేట్ చేశారన్నమాట. సో మీరు ఇక్కడ వెయిట్ ఇలాగ మీరు కోర్ సబ్జెక్ట్స్ని ఐడెంటిఫై చేసి చదివినట్లయితే యూ కెన్ ఈజీలీ ప్రిపేర్ ఫర్ బోత్ గ్రూప్ 1 అండ్ ద గ్రూప్ 2. సో గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి సంబంధించి మీరు ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు అన్నమాట. సో ఇంకో విషయం ఏంటంటే శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీ వాళ్ళు స్పెసిఫిక్గా కోర్స్ కూడా లాంచ్ చేశారు. సో చాలామంది వచ్చేసి గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా ప్రిపేర్ అవుతూ ఉన్నారు. అండ్ దెన్ వీ హ్యావ్ ఏ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఫర్ ద గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2. సో గ్రూప్ 1 మెంటర్షిప్లో ఏంటంటే మనం స్పెసిఫిక్గా ఆన్సర్ రైటింగ్ ఎవాల్యుయేషన్ చేస్తూ ఉంటాము. 1-to-1 సెషన్స్ తీసుకుంటూ ఉంటాము. టెస్ట్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. అండ్ దెన్ వీ హ్యావ్ ఏ డెడికేటెడ్ గ్రూప్ 1 మెంటర్షిప్ ప్రోగ్రామ్. అంటే ఒక మెంటర్ మీకు అలొకేట్ చేసి మీ ఇష్యూస్ ఏంటి అని ఐడెంటిఫై చేసి కూడా ప్రోగ్రామ్ రన్ చేస్తూ ఉన్నాము. సో గ్రూప్ 2లో కూడా సిమిలర్గానే ఒక మెంటర్ని స్టూడెంట్కి అలొకేట్ చేశారు. సో వాళ్ళకి ఇష్యూస్ ఏంటి అని ఐడెంటిఫై చేసి వీఆర్ హెల్పింగ్ దెమ్ టు అచీవ్ దేర్ సక్సెస్ అన్నమాట. థ్యాంక్ యూ.